సవాలుగా మారిన సెల్ఫీ వీడియో కేసుని చాకచక్యంగా ఛేదించిన ముసునూరు పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం లోపూడి గ్రామంలో కలకలం రేపిన వెలిఘటన. సారా అమ్మకూడదంటూ ఆ గ్రామం ఒక కట్టుబాటును విధించుకుంది. కానీ అదే గ్రామానికి చెందిన బోట్ల కనకారావు అనే వ్యక్తి 2 సార్లు ఎక్సైజ్ పోలీసులకు దొరికి జైలుకు వెళ్లడంతో జైలు నుంచి తిరిగి వచ్చిన కనకారావుని గ్రామ పెద్దలు పంచాయతీకి పిలిపించి అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి, నీవు గ్రామంలో తిరగాలంటే ₹1,00,000 తప్పు కట్టి గ్రామంలో ఉండు, లేదంటే నిన్ను వెలివేస్తున్నామని తీర్పునివ్వటంతో కనకారావు ఒక విషపూరితమైన ప్లాన్ కి స్కెచ్ వేశాడు. వెంటనే తన భార్యను, పిల్లలను ఒక దగ్గరకు చేర్చి ఒక సెల్ఫీ వీడియో తీసి, నేను, నా భార్య, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నామని వీడియో రిలీజ్ చేసి అంతర్ధానం అవటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు వెంటనే నూజివీడు డీఎస్పీ కేవీబీఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ చిరంజీవి, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబులతో 6 టీంలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. 4 ప్రాణాలు కాపాడటానికి పోలీసులు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టి ఎక్కడా కూడా వీరి ఆచూకీ లభించకపోవడంతో అలాగే వెళ్లిపోయిన కనకారావు ఎటువంటి సెల్ ఫోన్ వాడకపోవడంతో కేసు మరింత జటిలంగా మారింది. నూజివీడు డీఎస్పీ మాట్లాడుతూ 5 రోజుల పాటు శ్రమించి కేసు ఛేదించడం జరిగిందని, వీరిని వెలివేసిన పెద్దలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని, అదేవిధంగా అదృశ్యమైన కనకారావు మరియు అతనికి సహకరించిన మరో 2 కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.